చేశాను, ఎక్లిప్స్ లో చేశాను. ఐఎమ్ జస్ట్ షోయింగ్ నౌ. So I'm just giving the steps here. What you need to do is Eclipse latest version installed. This is the first step. Okay. So first Eclipse install చేసిన తర్వాత మనము గ్రూవీ యాడ్ చేయాలి. Eclipse కి గ్రూవీ లైబ్రరీ యాడ్ చేయాలి. ఓకే, the second step, groovy add or groovy framework add for Eclipse. How to add అంటే నేను చూపిస్తాను. Just want to go for groovy for Eclipse. Groovy for Eclipse అని కొట్టండి. సో యూ విల్ బి ఫైండింగ్ సమ్ గిటబ్ పేజ్ వస్తుంది ఇట్లా. సో దిస్ పేజ్, జస్ట్ కాపీ దిస్. సో ఈ పేజ్ లో నుంచి వెన్ యూ గో డౌన్ డౌన్ లో చూస్తే ఫస్ట్ మీ గ్రూవీ ఏ వర్షన్ చూసుకోండి. బేస్డ్ ఆన్ ద గ్రూవీ వర్షన్ యూ నీడ్ టు కాపీ ద URL. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్లిప్స్ ఏ వర్షన్ చూసుకుంటున్నా. జస్ట్ గో టు ద ఎక్లిప్స్ అండ్ అబౌట్ ఎక్లిప్స్. అండ్ మై వర్షన్ ఆఫ్ ఎక్లిప్స్ ఇస్ 2025 3 4.35. 2025 3 4.35. 4.35 is the version. సో ఆ వర్షన్ ని బేస్ చేసుకొని ఐ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. 4.35 2025 3 నాది లేటెస్ట్ వర్షన్ ఎక్లిప్స్ కాబట్టి సో యూ హ్యావ్ టు కాపీ ద URL లైక్ దిస్. ఈ URL ని కాపీ చేసుకోవాలి. గెటింగ్ మై పాయింట్? సో URL ని కాపీ చేసుకొని ఓకే, కాపీ దిస్ బేస్డ్ ఆన్ ద వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. సో చెక్ ఎక్లిప్స్ వర్షన్, and based on that, for example ఇది నా వర్షన్ అయితే దీన్ని కాపీ చేసుకోండి. బేస్డ్ ఆన్ దట్ కాపీ రిలేటెడ్ లింక్. సో దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఫైనల్లీ గో టు ఎక్లిప్స్, గో టు హెల్ప్. ఎక్లిప్స్లోకి వెళ్ళండి. తర్వాత గో టు హెల్ప్లోకి వెళ్ళండి. ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్. there is option called install new software. Okay, install new software and add plugin యాడ్ చేయాలి అంతే. దట్స్ వాట్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు డూ. ఇక్కడ వెళ్ళి హెల్ప్లోకి వెళ్ళి ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్ దగ్గర ఇక్కడ ప్లగ్ఇన్ యాడ్ చేయాలి. పేస్ట్ ద ప్లగ్ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ ద ప్లగ్ఇన్ లైక్ దిస్. ఇది కదా. సో ఇట్లా యాడ్ చేయాలి. ప్లేస్ ద ప్లగ్ఇన్ ని ప్లగ్ చేసి తర్వాత యాడ్ కొట్టాలి. యాడ్ కొడితే ఇక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తుంది. నెక్స్ట్ అలా వస్తాయి. సో యూ గో త్రూ దట్. దాని ద్వారా వెళ్ళిపోండి. డైరెక్ట్గా మీకు గ్రూవీ ఇన్స్టాల్ అయిపోతుంది ఫర్ ఎక్లిప్స్. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత yesterday I created a small project. గ్రూవీ ప్రాజెక్ట్ లైక్ దిస్. గ్రూవీ ప్రాజెక్ట్ అని ఒకటి క్రియేట్ చేశాను. సో అందులో SRC
అందులో నేను ఒక డెమో స్క్రిప్ట్ ఒకటి రెడీ చేశాను. సో ఐ జస్ట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి. ఇది గ్రూవీయే కదా, ఈ స్క్రిప్ట్ గ్రూవీయే కదా, ఈ స్క్రిప్ట్ గ్రూవీయే కదా. Yes, sir. సో ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నా, సెకండ్ నెంబర్ తీసుకుంటున్నా, సమ్మేషన్ చెక్ చేస్తున్నా. సమ్మేషన్ ఇస్ సంథింగ్ లైక్ సమ్ అంటున్నా. దిస్ ఇస్ గ్రూవీ స్క్రిప్ట్. ఓకే. So this is not online editor. This is playground. This is not playground. This is Eclipse. So run as Groovy script. So I got the output something like summation is 68. So my Groovy script is working fine. My Groovy script is working fine. Okay. Is it clear? సో మీకు ఎక్లిప్స్ ఎప్పుడైతే రెడీ అవుతుందో ఇట్లా మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ గూవీ ప్రాక్టీస్ అని చెప్పేసి నేను ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటాను. ఓకే, ఫైల్ ఇది ఓకే, ఇదంతా వదిలేండి. ఫైల్, న్యూ ప్రాజెక్ట్, న్యూ అదర్ లో ఇక్కడ ఏముంది, గ్రూవీ అని ఉందా. సో నేను ప్లగ్ఇన్ వేసాను కాబట్టి ఇక్కడ గ్రూవీ వచ్చింది, లేకపోతే గ్రూవీ డిఫాల్ట్ రాదు ఎక్లిప్స్ కి. బై డిఫాల్ట్ ఎక్లిప్స్ విల్ నాట్ గెట్ గ్రూవీ. I added a plugin. That is the reason I got a Groovy here. Okay, what I need a Groovy project, a Groovy type. I want a Groovy project. Click on the next button and whatever the project name you want. Project name, for Sir, example. my voice break out. Network is a little bit slow. Am I clear? Yeah, clear. Yes. Okay, so itla whenever you want to create the project name, right click on that and create a new project and go to others and project name Groovy practice and use project folder as a source and click on the next button and click on finish. That's it. This is the way of creating the ఇక్కడ గ్రూవీ ప్రాజెక్ట్ ఎలా అయితే క్రియేట్ చేశానో అదే విధంగా గ్రూవీ ప్రాక్టీస్ అని ఒక వేరే ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, గ్రూవీ ప్రాక్టీస్. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇన్సైడ్ దిస్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫోల్డర్ లైక్ దిస్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి గ్రూవీ ప్రాక్టీస్ లో, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో హౌ టు క్రియేట్ అ ఫోల్డర్ ఇన్ ద గ్రూవీ ప్రాక్టీస్ అంటే దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ప్యాకేజ్. ఫోల్డర్ ని ఏమంటారంటే ఎక్లిప్స్ లో ప్యాకేజ్ అంటారు. సో క్రియేట్ అ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ పేరు, ఆ ప్యాకేజ్ కి src.groovy.scripts అని ఇవ్వండి. src.groovy.scripts. okay, so I want to give the package src.groovy.scripts. Create a package, sorry, new package. Okay, package name src.groovy.scripts అని ఇస్తాను. scripts, src.groovy.scripts under the folder called under the project called Groovy practice. Groovy practice అనేది మన ప్రాజెక్ట్ పేరు. ఆ ప్రాజెక్ట్ లో ఇది ప్యాకేజ్. ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్. నాకు ఒక ప్యాకేజ్ క్రియేట్ అయిపోయింది. సో ప్యాకేజ్ క్రియేట్ అయితే ఇన్సైడ్ దిస్ ప్యాకేజ్ ఐ వాంట్ టు క్రియేట్ అ స్క్రిప్ట్ ఫైల్ ఆర్ ఐ వాంట్ టు క్రియేట్ అ క్లాస్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, స్క్రిప్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ రైట్ నౌ ఐఎమ్ క్రియేటింగ్ అ స్క్రిప్ట్. Which kind of script? Groovy script. Other I want to go for the Groovy type anali. Click on next and I want to create a script anamata. Okay, let me go to the script and the type name is empty. Okay, type, what is the type name? ఏం పెడదాం, జస్ట్ ఎడిషన్ అని పెడదామా, ఎడిషన్ ప్రోగ్రామ్ అని పెడదాము స్క్రిప్ట్ పేరు.
addition program. Inside the Groovy practice, I am creating a script which is addition program under the package called src.groovy.script, and click on the next and click on finish. ఇక్కడ చూడండి ఎడిషన్ డాట్ గ్రూవీ అని వచ్చింది. అండర్ ద గ్రూవీ ప్రాక్టీస్ ప్రాజెక్ట్, గ్రూవీ ప్రాక్టీస్ అనే ప్రాజెక్ట్ లో ఇన్సైడ్ ద ఎస్ఆర్సి ఫోల్డర్ I created addition.groovy. Addition.groovy you can create a program. Def x is equal to 10, def y is equal to 20, and finally def summation is equal to x plus y. And finally I want to go for the print of sum. That's all enough. Groovy script. Okay, something is issue. Okay, summation కదా. ప్రింట్ వెళ్ళదు. No, summation. నేను సమ్ అన్నాను, అది సమ్మేషన్. వేరియబుల్ పేరు సమ్మేషన్. ప్రింట్ కూడా వస్తుంది. ఓకే, ప్రింట్ ఆఫ్ సమ్మేషన్ ఇస్ ప్లస్ summation. Okay, so now I got 30 and summation is 30. ln అంటే న్యూ లైన్. ln అంటే న్యూ లైన్ తీసుకుంటుంది. 30 తర్వాత సమ్మేషన్ ఇస్ 30 అని తీసుకుంటుంది. 30 ప్రింట్ ln మీన్స్ న్యూ లైన్. ఆఫ్టర్ 30 సమ్మేషన్ ఇస్ 30. న్యూ లైన్ I want to get. If I want to get a new line ante, then you have to go like this. Am I clear? Yes, please. So can I go with JSON now? JSON కి వెళ్దామా? Yes. Previously we done JSON కదా. So let me have Groovy practice లోనే under the SRC. Let me create a new other Groovy type, and name of this is map to JSON. Map to JSON కి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఏం తీసుకున్నాం, సారీ బ్యాక్ స్క్రిప్ట్ తీసుకోవాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, అండర్ దిస్ I want to add one important package. ఒక ఇంపార్టెంట్ ప్యాకేజ్ యాడ్ చేయాలి. ఓకే, సో JSON లైబ్రరీ ఒకటి యాడ్ చేయాలి. సో I just want to add a library, something like grab. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా రాసుకోండి, లేకపోతే ఈ ప్యాకేజెస్ మనకి ఏది దేనికి యూజ్ చేయాలని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు JSON కాబట్టి JSON ని పార్స్ చేయాలి కాబట్టి ఈ ప్యాకేజ్ యాడ్ చేయాలి. ఓకే, ఓకే, సో code org.code haus.groovy.json. ఇది ఒక లైబ్రరీ అన్నమాట. లైబ్రరీ మనం ఇంపోర్ట్ అని వాడుకుంటాం కదండి మామూలుగా. ఇక్కడ ఇలా చేస్తే సరిపోతుందండి, నేను చూపిస్తాను మీకు తర్వాత. ఓకే అది వేరే ఉంటుంది, అది నేను క్లాస్లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అది ఓకే ఓకే ఇది వేరే, ఇది స్క్రిప్ట్ లో ఉన్నాం కదా. ఇది గ్రూవీ code has groovy, then again groovy JSON 3.4. This is the one plugin. I'm trying to giving one plugin here. Some issue is coming here. Still issue is there. Grab and రావట్లేదు. ప్లగిన్స్ ఆడే గ్రూవీలో ఎగ్జిస్ట్ అయి ఉంటాయండి. సారీ, మనం ఎక్లిప్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయా? లేదండి, మనం తీసుకోవాలి. ఇక్కడ చెక్ చేస్తా చూడండి. గ్రూవీ
మ్యాప్ టు జేసన్ ఎగ్జాంపుల్ అంటే యూ విల్ బి గెటింగ్ ఆన్ దిస్ గ్రాగ్ ఇడిస్తున్నాడు గ్రాగ్ కూడా నేను అదే వేసాను రిజర్వ్ చేస్తాను స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము దెన్ యూ కెన్ ఈజీలీ అవుట్పుట్ you can do that. Okay, let me try to do this. JSON builder అంటున్నాడు కదా import groovy dot json dot json output maybe we have to work with the classes I think so scripts లో రావట్లేదు క్లాస్ లోకి వెళ్ళాలి JSON builder కావాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లబ్బర్ క్లాస్ అవసరం. మేబీ క్లాస్ తీసుకోవాలనుకుంటా JSON బిల్డర్ కావాలంటున్నాడు కదా క్లబ్బర్ బిల్డ్ రెండు కావాలి. రెండు కావాలా ఒక్క నిమిషం పార్సింగ్ టెక్స్ట్ ఇది ఓకే మేబీ వీ కుడ్ నాట్ వర్క్ విత్ ద స్క్రిప్ట్స్ ఐ థింక్ మన స్క్రిప్ట్స్ మీద పని చేయకూడదు అనుకుంటా మనం క్లాసెస్ లో వర్క్ చేయాలి షుడ్ వర్క్ విత్ ద క్లాసెస్ లైక్ Yes. okay we should work with the classes like this okay can I try to create a class now then I'm just Okay. deleting this అంటే స్క్రిప్ట్ అంటే క్లాస్ ఎంటర్ అవుతుందండి. క్లాస్ స్క్రిప్ట్ ఏం వేరు వాడం మనం. క్లాస్ వాడము కదా స్క్రిప్ట్ వేరు స్క్రిప్ట్ అంటే ఓన్లీ లైక్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ ఇప్పుడు మీరు రాశారు కదా సేమ్ అంతే డైరెక్ట్. అంతే అంతే జస్ట్ ఇప్పుడు ఎడిషన్ ఇప్పుడు రాశాను కదా ఇక్కడ ఎడిషన్ డాట్ గ్రూవీ అని రాశాను ఇక్కడ జస్ట్ స్క్రిప్ట్ అనమాట ఒక జస్ట్ ప్రోగ్రామ్ క్లాస్ ప్రాక్టీస్ కానీ. చేయడానికి క్లాస్ లేదు ఇక్కడ క్లాస్ స్ట్రక్చర్ లేదు ఇప్పుడు క్లాస్ స్ట్రక్చర్ తీసుకుందాం అంటే మెయిన్ ఫైల్ తీసుకోవాలన్నమాట మెయిన్ నుంచి ఇప్పుడు జావా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మెయిన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది జేవిఎం అంటే వర్చువల్ మెషిన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అవునండి. సో అలాగే మనము ఈ గ్రూవీని కూడా ఒక క్లాస్ ద్వారానే వెళ్ళాలి సో క్లాస్ ద్వారా వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఓకే లెట్ మీ టేక్ అ క్లాస్ ఓకే గ్రూవీ టైప్ నెక్స్ట్ దిస్ టైమ్ ఐఎమ్ టేకింగ్ క్లాస్ ఐఎమ్ నాట్ టేకింగ్ స్క్రిప్ట్ నేను స్క్రిప్ట్ తీసుకోవట్లేదు క్లాస్ తీసుకుంటాను ప్రీవియస్గా నేను స్క్రిప్ట్ వాడాను బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద స్క్రిప్ట్ నౌ ఐ వాంట్ టు గో ఫర్ ద క్లాస్
ఓకే, సో దిస్ క్లాస్ నేమ్ ఈస్ ఇది మ్యాప్ టు చేస్తాను అందామా. మ్యాప్ టు చేస్తాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ ఓకే. స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్ని కావాలి, కామెంట్స్ కావాలి, పబ్లిక్ ఓకే అవన్నీ కావాలి. ఓకే ఫినిష్. ఓకే, సో ఇట్లా వస్తుంది. కెన్ యూ సీ దిస్? ఈ స్టాటిక్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోనే మీరు ఏదైనా ప్రింట్ చేయగలరు. ఓకే, ప్రింట్ ఎలన్ హలో హలో గ్రూవీ, హలో గ్రూవీ క్లాస్ ఏదైనా ఇక్కడ నుంచే వర్క్ చేయాలి. మెయిన్ మెథడ్ నుంచే వర్క్ చేయాలి. ఇది గ్రూవీ కన్సోల్ మీద వస్తుంది మామూలు. జావా అప్లికేషన్. ఇట్స్ జావా అప్లికేషన్. ఇట్స్ జావా అప్లికేషన్. ఓకే. హలో గ్రూవీ క్లాస్ ఎగ్జిక్యూట్ అయింది చూడండి. ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రాపర్గా. ఓకే, సో ఇప్పుడు క్లాస్ రెడీ అయిపోయింది. ఓకే, ఈ కామెంట్స్ ఇవన్నీ తీసేయండి ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు. క్లాస్ రెడీ అయిపోయింది. సో ఇన్సైడ్ ద క్లాస్ వీ హ్యావ్ ద మెయిన్ ఫంక్షన్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనము కోడ్ అనేది క్లాస్లో రాసుకోవాలి కాబట్టి ఇది క్లాస్ అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. ఇప్పుడు మనము ఇంపోర్ట్ చేసుకుందాము జేసన్ థింగ్. విల్ హ్యావ్ ద ఇష్యూలా చూద్దాం ఎక్కడ ఇష్యూ వస్తుంది ఏంటో. మనకి ఇంపోర్ట్ ఆప్షన్ చూపిస్తుందేమో కదండి స్టేట్మెంట్ రాయంగా కర్సర్. అసలు డైరెక్ట్గా రావాలి కదా, ఈవెన్ పేస్ట్ చేసినా రావాలి. జేసన్ స్లప్పర్ అనే క్లాస్ని అక్కడ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ ఆప్షన్ చూపిస్తాం. groovy డాట్ ఇలా ఇలా టైప్ చేస్తుంటేనే వచ్చేయాలి. మేబీ ఏం మిస్ అవుతుందో కదా. సరే ఒక్క నిమిషం చూద్దాం. లెట్ మీ ట్రై టు డూ ఇట్. ప్రస్తుతానికైతే ప్రోగ్రామ్ రాద్దాము, చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికి ప్రోగ్రామ్ రాద్దాము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కౌట్ అంటే నేను ఒకసారి చూసి చెప్తాను, ఆర్ఎండ్ఏ చూసి చెప్తాను. లెట్ మీ టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను. src.groovy.scripts unresolved compilation issue. Able to resolve.
ఇంపోర్ట్ గ్రూవీ డాట్ జేసన్ డాట్. ఒకసారి ఎవరైనా సిపిఐ ఉంటే సిపిఐలో ట్రై చేయండి, ఇది వస్తుందేమో. లేదండి, యాడ్ చేయాలి, డిపెండెన్సీ యాడ్ చేయాలి. ఓకే. మనకి ప్యాకేజెస్ కావాలండి. ప్యాకేజ్ కావాలి, జేసన్ ఆ, ప్యాకేజ్ కావాలి. చూస్తాను. చూస్తాను. ఈ ప్యాకేజ్ ఎక్కడ యాడ్ చేయాలో చూడండి. జేసన్ స్లప్పర్ దగ్గర కర్సర్ పెట్టండి సార్, అక్కడ ఏమైనా ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా వస్తాయా మనకి లైబ్రరీస్? లేదు లేదు, ఇప్పుడు రావాలి యాక్చువల్గా. గ్రాబ్ అనేది చేశాను కదా, సో నో నో. ఓఆర్జీ డాట్ దీని నుంచి తీసుకుందాం. కోడ్ హాష్ డాట్ గ్రూవీ చేస్తాం 3.0. నుంచి వచ్చాక ఈ గ్రూవీ కన్సోల్ మీద రన్ అవుతుంది కదా. గ్రూవీ కన్సోల్ మీద ఉమ్. చేస్తున్నాం కదా మనం గ్రాబ్. గ్రూవీ కన్సోల్ లో చూద్దామా? సరే, ఒక నిమిషం. సార్ చూడండి, గ్రూవీ కన్సోల్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. Unable to resolve groovy.json.
ఒక్క నిమిషం, ఇది కూడా ఇచ్చేద్దాం, గ్రాబ్ ఇది కూడా. ఇది ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఎక్కడ ఉంది, దీనిలో నుంచి ఏమైనా యూజర్ చూడండి, చాట్లో పెట్టాను. స్క్రిప్ట్ కదా. ప్రోగ్రామ్ రాసేసేయండి, జస్ట్ నాకు లైబ్రరీ ఇంపోర్ట్ అయితే చాలు. ఓకే, వచ్చిందండి అవుట్పుట్ కేమ్. సర్వే groovy.json జేఎస్ఎన్ అవుట్పుట్ అయితే ఉంటుంది. స్క్రిప్ట్లో వచ్చిందండి, స్క్రిప్ట్లో వచ్చింది. ఎడిషన్ డాట్ గ్రూవీలో చేశాను చూడండి. సో ఐ టేక్ ఎ నేమ్ సంథింగ్ లైక్ డేవిడ్ అనుకోండి. సో ఐడి ఈజ్ ఈక్వల్ టు 1001 అండ్ క్వాలిఫికేషన్ బీటెక్ అయితే. సో ఇది ఆబ్జెక్ట్. సో నేను ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా, జేసన్ ఆబ్జెక్ట్, పార్స్ ద టెక్స్ట్. ఇది జేసన్ డేటా అండి, ఇది జేసన్ డేటా. ఓకే, బీటెక్ కూడా మనం స్ట్రింగ్ లో పెట్టాలి. ఇది జేసన్ డేటాను ఒక స్ట్రింగ్ లో పెట్టుకుంటున్నాం. సో జేసన్ డేటాని మనము జస్ట్ రికగ్నైజ్ చేస్తున్నాము. ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెటింగ్, ఆబ్జెక్ట్ డాట్ క్వాలిఫికేషన్ అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెటింగ్, అండ్ ప్రింట్ ఎల్ఎన్ అగైన్ ఆబ్జెక్ట్ పేరు ఏంటంటే ఆబ్జెక్ట్, జేసన్ ఆబ్జెక్ట్ పేరు ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ డాట్ క్వాలిఫికేషన్ అంటే మీకు క్వాలిఫికేషన్ కూడా వస్తుంది. ఐ కెన్ ఏబుల్ టు గెట్. ఇది జేసన్ టు మ్యాప్ అనమాట. సో జేసన్ ని పార్స్ చేస్తున్నాం, జేసన్ ని బ్రేక్ చేస్తున్నాం. తర్వాత మనం మ్యాప్ నుంచి జేసన్ కూడా ఎలా మార్చాలో చూద్దాం. సో మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చింది, ఆబ్జెక్ట్ డాట్ నేమ్ వచ్చింది కదా. ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ని జేసన్ మ్యాప్ లోకి పెట్టేసేయచ్చు. యూ కెన్ క్రియేట్ అ మ్యాప్ యూజింగ్ దిస్. యూ కెన్ క్రియేట్ అ మ్యాప్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ def map1 map1 is equal to I create something అనుకోండి. ఏం చేద్దాం, map1 is equal to ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పేరు కదా, నేమ్. ఓకే, నేమ్ కోలన్ ఇది పెట్టేసేయచ్చు కదా, ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అనొచ్చు కదా. ఐ క్లియర్? సరే, తర్వాత ఐడి, ఈఎంపి ఐడి మనం ఏరియాలో పెట్టుకోవాల్సిన డిఫైన్ చేసుకోవాల్సిన. ఇది మ్యాప్, ఇది యాప్ మ్యాప్. అంటే ఆల్రెడీ జేసన్ నుంచి డేటా వచ్చేసింది, మనం బ్రేక్ చేసాం, జేసన్ ని బ్రేక్ చేసాము. జేసన్ ని బ్రేక్ చేసిన తర్వాత వీఆర్ ట్రైంగ్ టు క్రియేటింగ్ ద మ్యాప్ బై దట్. దాన్ని యూజ్ చేసుకొని మ్యాప్ క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీ క్వాలిఫికేషన్ ఇది కదా, ఎంప్లాయీ క్వాలిఫికేషన్ ఇది క్వాలిఫికేషన్. జేసన్ బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, సో నౌ ప్రింట్ map1. మ్యాప్ ప్రింట్ అవుతుంది చూడండి. ఫస్ట్ జేసన్ ని బ్రేక్ చేసాము, ఇప్పుడు మ్యాప్ ప్రింట్ చేస్తున్నాం. కెన్ యూ సీ దిస్ ఇస్ మ్యాప్. ఓకే, ఇది జేసన్ ని బ్రేక్ చేసేసాం, ఫస్ట్ జేసన్ ని బ్రేక్ చేసి మ్యాప్ చేసాం. సో ఇంకా నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దామంటే ఇలాంటి ఒక మ్యాప్ తీసుకుందాం, మ్యాప్ తీసుకొని మనని జేసన్ కి మార్చేద్దాం, కన్వర్ట్ టు జేసన్. దిస్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు కన్వర్టింగ్ జేసన్ డేటా టు గ్రూవీ మ్యాప్. This program related to JSON data converting to Groovy map. అర్థమైందా? ఓకే. అది కొంచెం జేసన్ స్లప్పర్ అని ఉంది కదా, స్లప్పర్ క్లాస్ అవునండి, ఆబ్జెక్ట్ కానీ ఆ పాస్ టెక్స్ట్ కానీ అది కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చెప్తాను, ఇది చేస్తారా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కమింగ్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది, అది హ్యాపీ. ఓకే, ఐ డిడ్ మీ ముందే R&D చేశాను. ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ మీ అంటే యూ హ్యావ్ టు డూ R&D. ఓకే, మీ ముందు R&D చేశాను కదా. సో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వరీ అవ్వరు. ఇదేంటి ఇదంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, ఇదంతా క్లాస్. జేసన్ సర్క్యులర్ అనేది ఒక క్లాసు. ఈ క్లాసు ఈ పర్టికులర్ జేసన్ లైబ్రరీ నుంచి తీసుకుంటుంది, groovy.json అని లైబ్రరీ నుంచి తీసుకుంటుంది. ఈ పర్టికులర్ లైబ్రరీ ఎక్కడ ఉందంటే దానికి ఒక పేరెంట్ లైబ్రరీ ఉంది.
పేరెంట్ ప్లగ్ఇన్ ఉంది, ఆ పేరెంట్ ప్లగ్ఇన్ పేరు ఇది. కోడాస్ అనేవాడు ఈ పేరెంట్ ప్లగ్ఇన్ ఇస్తున్నాడు, గ్రూవీ జేఎస్ అనే ప్లగ్ఇన్ ఇస్తున్నాడు. ఆ ప్లగ్ఇన్ నుంచి లైబ్రరీ గ్రూవీ డాట్ జేఎస్ అనే లైబ్రరీ, లైబ్రరీలో నుంచి ఒక క్లాస్ ఏంటంటే సల్ప్లర్ అనేది ఒక క్లాస్. ఆ స్లప్పర్ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ స్ట్రక్చర్ మీకు నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్సింగ్ ఎలా చేయాలి, లేకపోతే మ్యాప్ టు జేసన్ ఎలా చేయాలి, జేసన్ టు మ్యాప్ వైస్ వర్సా ఎలా ఉంటుందనే చూపిస్తాను. ఈ కొంచెం మాకు ఎగ్జాంపుల్స్ తో చెప్పరా? Yeah, I take ట్రీ డయాగ్రామ్ తో అలా చూపించరా? yeah, I took lot of examples on this. Okay. ఇది జస్ట్ ఇవాళ కోడ్ మీకు ఎడిటర్లో ఎగ్జిక్యూట్ చేద్దామని చేశాను అంతే. ఓకే ఓకే మేబీ ఇది మనకి ఆన్లైన్ ఎడిటర్లో కూడా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు ఇది, బట్ ఇంకా మనము అంతా కూడా ఎడిటర్లో చేద్దాం. ఎందుకంటే మీకు ఎక్సెప్షన్స్ వస్తున్నాయి చూడండి, మనం కోడ్ రాస్తుంటే ఎక్సెప్షన్స్ వస్తున్నాయి కదా. అవును. కమింగ్ ఆన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయాలి మనం, తర్వాత వ్యాలిడేషన్స్ చేయాలి. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం ఎడిటర్లోనే చేద్దాం. కమింగ్ ఆన్ మొత్తం ఎడిటర్లోనే చెప్తాను క్లాసెస్ మీకు. ఇంకా నేను ఆన్లైన్ నా ప్లే గ్రౌండ్ స్క్రీన్ షేర్ చేయండి. ప్లీజ్ చేయండి. మేబీ సెషన్ అయిపోతుంది అనుకుంటా, రేపు కనెక్ట్ అవుదాంలే. నాకు ఓకే ఇక్కడ నెట్వర్క్ కూడా చాలా స్లోగా ఉంది, వర్షం పడుతుంది. ఓకే ఓకే ఓకే. యా రేపు కనెక్ట్ అవుదాం. థ్యాంక్ యూ. ఎస్ ఓకే, థ్యాంక్ యూ. ఇది నేను పంపిస్తాను, చూడండి ఒకసారి. అందరూ Okay. ట్రై చేయండి, ఎక్లిప్స్ లో కూడా ట్రై చేయండి. షూర్.